Hey guys, how are you all? I hope you all are doing great. Welcome to part 3 of our Arunachalam series. Part 1 and 2 ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే మన పేజ్కి వెళ్ళి చూసేయండి. సో ఇక్కడ ఏంటంటే 7:38 అరౌండ్ మార్నింగ్ అరుణాచలం రీచ్ అయిపోయాం కదా. సో దిగిన వెంటనే అక్కడ ఆశ్రమంలోనే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అగ్నిలింగం దగ్గరకు వచ్చేసాము. కోర్స్ మేము ఉండేది అక్కడే కాబట్టి ఇంకా మా జర్నీని అక్కడ నుంచే స్టార్ట్ చేసాము. సో ఈసారి అరుణాచలం ట్రిప్ ఏంటంటే 3 days ట్రిప్ అనుకున్నాం. 3 days ఓన్లీ అరుణాచలం అనుకున్నాము. బట్ వన్స్ ట్రైన్ ఎక్కిన తర్వాత మేము డిసైడ్ అయ్యాము, ఓకే కంచి కూడా కవర్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నాము. సో ఓన్లీ 1 dayనే అరుణాచలం అని చెప్పి ఇంకా ఆ రోజు ఇంకా అలా డిసైడ్ అయిపోయాము. సో ఇంకా మా జర్నీని అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేసామన్నమాట. సో ప్లస్ దానికి తోడు ఏంటంటే ఈసారి నాకు ఫుల్ కాఫ్ అండ్ కోల్డింగ్ అన్కంఫర్టబుల్గా ఉంది. ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అన్నట్లు ఇంకా మేము గిరి ప్రదక్షిణ ఇంక నేను ఆటోలోనే ఫినిష్ చేసాము. వెళ్ళేది ఆటోలోనే కాబట్టి గిరి ప్రదక్షిణ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. 11:30-12 అరౌండ్ అయిపోయింది గిరి ప్రదక్షిణ మొత్తము. సో ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి రాజగోపురం దగ్గర నుంచి ఇంకా మేము వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా దర్శనానికి అయితే జీరో ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఎంతమంది జనాలు ఉంటారు, ఎంత టైం పట్టిద్ది ఏమీ ఐడియా లేదు కదా. సో ఇంకా నార్మల్ 50 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. మేము అనుకున్న దానికంటే కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా, చాలా అంటే చాలా 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 బాగా జరిగింది దర్శనము. ఇప్పటికీ నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు కళ్ళ ముందు స్వామి కనిపిస్తున్నారు, అయ్యవారు కానీ అమ్మవారు కానీ. ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇలా అవుతుంది దర్శనం అని చెప్పేసి. అన్ఎక్స్పెక్టెడ్లీ లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాము. ఆ మిస్ అయినందుకు ఇయర్ అసలు అంతకంటే బాగా జరిగిందని అనుకుంటున్నాను నేనైతే. సో టచ్ వుడ్ అంతా బాగుంది. అండ్ ఆఫ్టర్నూన్ 3 కల్లా మేము రూమ్కి వచ్చేసాము. ఇంకా కొంచెం 1 hour అలా రిలాక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ రమణమ్మ ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ కూడా చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. 2 hours ఇంకా అక్కడే ఉన్నాము. కోర్స్ తెలుసు కదా అప్పట్లాగా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అనేది ఎక్కడ కూడా అలౌ చేయట్లేదు. సో క్యారీ చేస్తున్నా కానీ ఇంకా నేను ఎక్కడ వీడియో క్లిప్స్ కానీ ఏం తీయలే లోపల. సో రమణమ్మ ఆశ్రమం, శేషాద్రి ఆశ్రమం అలా అన్నీ చూసుకొని అక్కడే ఒక చిన్న హోటల్లో డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా అలా రిలాక్స్డ్గా 8-8:30 అరౌండ్ రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. స్టే ట్యూన్ ఫర్ part 4. బాయ్.